Hi students, welcome back to my channel Uday Magic Maths. ఈరోజు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ని చేయబోతున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇప్పటి వరకు 2 వీడియోస్ చేయబడ్డాయి. 2 వీడియోస్ మీరు చక్కగా ఆదరించిన విధానాన్ని బట్టి థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 2 వీడియోస్లో కాన్సెప్ట్ మరియు సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి మనం 2 వీడియోస్ చేయబడ్డాయి. ఇది 3వ వీడియో. ఈ వీడియోలో కూడా మీకు అద్భుతమైన ప్రాబ్లమ్స్ అందించబోతున్నాను. ఆలస్యం చేయకుండా ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. An article is sold for 550 rupees at a profit of 10%. At what price should it be sold to get a 20% profit? An article is sold for 550 at a profit of 10%. ఒక ఆర్టికల్ని 550 రూపాయలకి అమ్మితే 10% లాభం వస్తుంది అంటున్నాడు. If an article is sold for 550 at a profit of 10%, 10% ప్రాఫిట్ 550 రూపాయలకి అమ్మితే 10% ప్రాఫిట్ వస్తుంది. At what price should be sold to get a 20% profit? 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మవలను అంటున్నాడు. 10% 550కి అమ్మితే 10% ప్రాఫిట్ వస్తుంది. మరి 20% ప్రాఫిట్ రావాలంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి అంటున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ రెండు సందర్భాల్లో ప్రాఫిటే అంటున్నాడు. ఫస్ట్ కేసులో 10% ప్రాఫిట్, సెకండ్ కేసులో 20% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ వచ్చిందంటే అది దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 550 రూపీస్. మరి 20% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, మనకెప్పుడు పర్సంటేజెస్లో కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటాం. ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చిందంటే ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? దట్ ఈజ్ 110%. 10% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 110%. ఆ 110% వాల్యూనే 550 రూపీస్. అయితే మనం ఏం కనుక్కోవాలా? ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బి సోల్డ్ టు గెట్ ఏ 20% ప్రాఫిట్? 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటున్నాడు. 10% ప్రాఫిట్ అంటే 110%. మరి 20% ప్రాఫిట్ అంటే 120%. మరి ఆ 120% వాల్యూ ఎంత? 0కి 0 క్యాన్సిల్. ఇది 11, దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 120కి 5 టైమ్స్, 120 into 5, 12 5s are 60, it is 600. సో 20% ప్రాఫిట్ రావాలంటే 600కి అమ్మాలి. An article is sold for 480 rupees at a profit of 20%. 480 రూపీస్కి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. At what price should it be sold to get a 10% profit? 10% ప్రాఫిట్ రావాలంటే ఎంత ధరకు అమ్మవలను అంటున్నాడు. చూడండి, 480 రూపీస్కి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. మరి 10% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటున్నాడు. చూడండి, 20% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 20% ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ 120%. సో 20% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 120%. ఈ 120% వాల్యూనే 480 రూపీస్.
మరి ఏమడుగుతున్నాడు? 10% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటున్నాడు. 10% ప్రాఫిట్ అంటే 110% వాల్యూ ఎంత? ఇది దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 110కి 4 టైమ్స్, దట్ ఈజ్ 440 రూపీస్. A shopkeeper sold an item for 178 rupees at a loss of 11%. ఒక షాప్ కీపరు ఒక వస్తువును 178 రూపీస్కి అమ్మితే 11% లాస్ వస్తుంది. లాస్ ఆఫ్ 11%. ఒక షాపు యజమాని ఒక వస్తువును 178 రూపాయలకు కానీ అమ్మితే దెర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 11%. If a shopkeeper sold an item for 178 at a loss of 11%, at what price should he sell to profit of 11%? అయితే 11% ప్రాఫిట్ రావాలంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి అంటున్నాడు. 178 రూపీస్కి కానీ అమ్మితే 11% లాస్ వస్తుంది. మరి 11% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటున్నాడు. చూడండి, 11% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 11% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవ్వాలి. ఎంత డిక్రీజ్ అవ్వాలి? 11% లాస్ వచ్చింది కాబట్టి 11% డిక్రీజ్ అవ్వాలి. కాస్ట్ ప్రైస్ 100%లో నుంచి 11% డిక్రీజ్ చేస్తే దట్ ఈజ్ 89%. అంటే సెల్లింగ్ ప్రైస్ 11% లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 89%. ఈ 89% ఆఫ్ ద వాల్యూయే 178. 89% ఆఫ్ ద వాల్యూ ఈజ్ 178 అయితే 11% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి? 11% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 11% ఇంక్రీజ్ అవ్వాలి. 100కి 11% యాడ్ చేస్తే దట్ ఈజ్ 111%. 111%, 111%. ఈడ లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. దేనికంటే? కాస్ట్ ప్రైస్ కంటే. కాస్ట్ ప్రైస్ టేక్స్ ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ని ఎల్లప్పుడూ 100%గా తీసుకుంటాం. సో ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 11% డిక్రీజ్ అవ్వాలి. దట్ ఈస్ 89%. 89% ఆఫ్ ద వాల్యూ ఈజ్ 178. ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ 11%. 11% ప్రాఫిట్ వచ్చింది అంటే దట్ ఈజ్ 111% ఆఫ్ ద వాల్యూ. సో 111% ఆఫ్ ద వాల్యూ ఈజ్ హౌ మచ్? 89. దీంట్లో 2 టైమ్స్ పోతుంది. అప్పుడు 111కి 2 టైమ్స్ వేస్తే ₹222. An item was sold at 40% profit for 700 rupees. ఒక వస్తువును 40% ప్రాఫిట్కి అమ్మితే 700 రూపాయలకి అమ్మితే 40% ప్రాఫిట్ వస్తుంది. An item was sold at 40% profit for 700. ఒక వస్తువును an item is sold for 700, it is a profit of 40%. ఒక వస్తువుని 700 రూపాయలకు అమ్మితే అది 40% లాభం వస్తుంది. If it had been sold at 10% profit instead, what would the selling price? ఒకవేళ అలా కాకుండా 10% ప్రాఫిట్కి అమ్మితే ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. 700 రూపాయలకు అమ్మితే 40% ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా 10% ప్రాఫిట్కి అమ్మితే
సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, ఫస్ట్ కేసులో 40% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ 140%. ఈ 140% ఆఫ్ ద వాల్యూ ఈజ్ 700 రూపీస్. 140% ఆఫ్ ద వాల్యూ 700 రూపీస్. మనకి ఎంత రావాలి? 10% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? దట్ ఈజ్ 110%. 110% అయితే ఎంత? 0కి 0 క్యాన్సిల్, 14 5 70. 110కి 5%. 110 into 5, that is rupees 550. Next model it is, by selling an article for 450 rupees, there was a loss of 10%. If you sell same item for 600 rupees, what will be the profit percentage? By selling an article for 450, ఒక వస్తువుని 450 రూపాయలకు కానీ అమ్మితే there was a loss of 10%. 10% లాస్ వస్తుంది ఒక వస్తువును. By selling an article for 450 rupees, by selling an article for 450 rupees, there was a loss of 10%. అక్కడ 10% లాస్ వస్తుంది. 450 రూపాయలకి అమ్మితే 10% నష్టం వస్తుంది అన్నాడు. ఇఫ్ ఈ సెల్స్ సేమ్ ఐటెం ఫర్ 600 రూపీస్, అదే వస్తువుని 600 రూపాయలకి కానీ అమ్మితే వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సెంట్? అక్కడ లాభశాతము ఎంత అంటున్నాడు. 450 రూపాయలకి అమ్మితే 10% నష్టం వస్తే 600 రూపాయలకి అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది? ఇంతకుముందు 2 సందర్భాల్లో ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఇచ్చి దాని కాస్ట్ అడిగాడు. ఇప్పుడు 2 సందర్భాల్లో కాస్ట్ ఇచ్చి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అని అడుగుతున్నాడు. చూడండి, మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. కాబట్టి 450 రూపీస్కి అమ్మితే 450 రూపీస్కి అమ్మితే దెర్ వాజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ లాస్ ఆఫ్ 10%. 10% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? పర్సంటేజెస్లో సెల్లింగ్ ప్రైస్ 10% లాస్ వచ్చి కాస్ట్ ప్రైస్ 100%. కాస్ట్ ప్రైస్లో 100%లోంచి 10% తీసివేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 100%లోంచి 10% తీసివేస్తే 90%. సో దట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 90%. ఇప్పుడు మనము 600 రూపీస్కి అమ్మితే 600 రూపీస్కి అమ్మితే ఈజ్ ఇట్ ప్రాఫిట్ ఆర్ లాస్? 0కి 0 క్యాన్సిల్ చేద్దాం. 45 దీంట్లో 2 times పోతుంది. 60కి 2 times, 60 into 2, that is 120%. 120% అంటే అర్థం ఇది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 20% ఎక్కువ ఉంది. కాబట్టి దెర్ ఈజ్ 20% ప్రాఫిట్. 100 కంటే 20% ఎక్కువ ఉంది కాబట్టి దెర్ ఈజ్ 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్. A person sells an item for 600 and gains a 20% profit. A person sells an item for 600 rupees and gains 20% profit. If he sells the same item for 800 rupees, what will be the profit percentage? ఒక వ్యక్తి ఒక వస్తువుని 600 రూపాయలకు అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. ఒక వ్యక్తి ఒక వస్తువుని 600 రూపాయలకి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా అదే వస్తువుని 800 రూపాయలకు అమ్మితే వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సెంట్? అప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత?
చూడండి, 600 రూపీస్కి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. 800 రూపీస్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ పర్సెంట్, ఎంత లాభశాతం వస్తుంది? లాభశాతం ఎంత? 600కి అమ్మితే 20% ప్రాఫిట్. 600 అనేది సెల్లింగ్ ప్రైస్. 600 అనేది సెల్లింగ్ ప్రైస్. మరి 20% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120%. 600 అనేది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 20% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 120%. 800 అనేది సెల్లింగ్ ప్రైస్. 800 అనేది సెల్లింగ్ ప్రైస్ అయితే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇది దీంట్లో 20 టైమ్స్ పోతుంది. అప్పుడు 8కి 20 టైమ్స్ 8 into 20, దట్ ఈజ్ 160%. 160% అంటే విచ్ ఈజ్ 60% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ కంటే 60% ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉండేదాన్నే మనము ప్రాఫిట్ అంటాం. 100 కంటే తక్కువ ఉంటే దాన్ని లాస్ అంటాం. 100 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రాఫిట్ అంటాం. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 60% ఎక్కువ ఉంది కాబట్టి దట్ ఈజ్ ప్రాఫిట్. 60% ప్రాఫిట్. A person sells an item for 300 rupees and gains 20% profit. If he sells it for 235 rupees, what will be the profit or loss percent? A person sells an item for 300 rupees. ఒక వ్యక్తి ఒక వస్తువుని 300 రూపాయలకు అమ్ముతాడు. అండ్ గెయిన్స్ 20% ప్రాఫిట్. 20% లాభంగా పొందుతాడు. 300 రూపాయలకు అమ్మి 20% లాభంగా పొందుతాడు. ఇఫ్ ఈ సెల్స్ ఇట్ ఫర్ 235 రూపీస్, ఒకవేళ దాన్ని 235 రూపీస్కి అమ్మితే వాట్ విల్ బి ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్? అక్కడ లాభము లేదా నష్టము ఎంత శాతము అంటున్నాడు. 300 రూపాయలకు అమ్మితే 20% ప్రాఫిట్ వస్తే 235 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము లేదా నష్టము ఎంత శాతము అంటున్నాడు. సో 300 అనేది సెల్లింగ్ ప్రైస్. 300 సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 300 తీసుకోండి. అలా 300కి అమ్మితే ఎంత శాతం ప్రాఫిట్ వస్తుంది? 20% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? దట్ ఈజ్ 120%. సెల్లింగ్ ప్రైస్ ఎందుకు తీసుకోవాలంటే 300 అనేది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి. అలాగే 235 అమ్మితే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఎంత అంటున్నాడు. 235కి అమ్మితే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎంత శాతం అంటున్నాడు. 0కి 0 క్యాన్సిల్. ఇక 5తో 5 4s are 20, 5 7s are 35, 5 6 30. 6 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 47కి 2 టైమ్స్, 47కి 2 టైమ్స్, దట్ ఈజ్ 94%. 94% means it is less than cost price. How much less than? It is 6% is less than the cost price. కొన్న వేల కంటే 6% తక్కువగా ఉంది. సో కొన్న వేల కంటే 6% తక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ లాస్. హౌ మచ్ పర్సెంటేజ్ లాస్? ఇట్ ఈస్ 6% లాస్. సో హియర్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 94%. That means it is a loss of 6%. 6% loss. If selling price of a commodity increased by 35 rupees, the profit increased by 7%. Find the cost price of the article. కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35 రూపీస్. ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ని 35 రూపీస్ ఇంక్రీజ్ చేస్తే
ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35 రూపీస్, ద ప్రాఫిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7%. అక్కడ ప్రాఫిట్ 7% పెరుగుతుంది. ఇఫ్ ద selling price of commodity is increased by 35 rupees, there is profit is increased by 7%. ఒక వస్తువు యొక్క అమ్మిన వెలను 35 రూపాయలుగానే పెంచితే అక్కడ లాభం 7% పెరుగుతుంది. 35 రూపాయలు పెంచితే 7% లాభం పెరుగుతుంది. అంటే దీని అర్థం ఏంది? పెంచకపోతే లాభం పెరగదు అని అర్థం. అంటే 7% పెరిగింది. ఎంత పెంచడం వలన? 35 రూపీస్ పెంచడం వలన. సో 7% పెరిగింది. దానికి కారణం దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 35 రూపీస్ పెంచటం. అంటే ఆ 7% ఆ పెరిగిన 35 రూపీస్, 7% 35 రూపీస్ గానైతే find the cost price of the article. Cost price of the article is percentages లో always it is 100%. కాస్ట్ ప్రైస్ పర్సంటేజెస్లో ఎప్పుడు 100%గా తీసుకోవాలి. సో నౌ వీ వాంట్ టు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్, దట్ మీన్స్ 100% వాల్యూ ఎంత? 7 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 100కి 5 టైమ్స్, 100 into 5, దట్ ఈస్ రూపీస్ 500. An article is sold at a gain of 15%. ఒక వస్తువుని 15% లాభానికి అమ్ముతారు. ఒక వస్తువును 15% లాభానికి అమ్ముతారు. Had been sold for 27 more, the profit would have been 20%. ఒకవేళ ఆ వస్తువుని 27 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మితే, 27 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మితే ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 20%. జనరల్గా 15% వస్తుంది ప్రాఫిట్. 27 రూపాయలు పెంచి అమ్మటం వలన 20% ప్రాఫిట్ వస్తుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్, అయితే ఆ ఆర్టికల్ యొక్క ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఇన్ జనరల్గా ఒక వస్తువుని అమ్మితే 15% లాభం వస్తుంది. 15% లాభానికి కాకుండా ఆ వస్తువుపై 27 రూపాయలు అదనంగా అమ్మితే, ఆ వస్తువుని 27 రూపాయలు పెంచి అమ్మితే, 27 రూపాయలు ఎక్స్ట్రా అమ్మితే అక్కడ ప్రాఫిట్ 20%. అంటే 15% కాస్త 20% అవుతుంది. దెన్ ద కాస్ట్ ప్రైస్, చూడండి ఇక్కడ ఫస్ట్ 15% ఉంది. ఈ 15% 20% అయింది. ఎందుకు అయింది? 27 రూపీస్ ఇంక్రీజ్ చేయటం వలన అయింది. 27 ఇంక్రీజ్ చేయటం వలన 15% కాస్త 20% అయింది. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ? 5% డిఫరెన్స్ వచ్చింది. ఈ 5% డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? 25 రూపీస్ ఎక్కువగా అమ్మటం వలన, 27 రూపీస్ ఎక్కువ అమ్మటం వలన ఈ 5% డిఫరెన్స్ వచ్చింది. 15% రావాల్సిన ప్రాఫిట్ 20% వచ్చింది. దానికి గల కారణం 27 రూపాయలు అదనంగా అమ్మారు. 27 రూపాయలు అదనంగా అమ్మారు అంటే 15% 20% అయిందంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశారు? 5% ఇంక్రీజ్. ఈ 5% ఇంక్రీజ్ అయిన వాల్యూయే ఈ 27 రూపీస్. చూడండి, 20%కి 15%కి డిఫరెన్స్, 20%కి 15%కి డిఫరెన్స్ 5%. ఈ 5% ఇంక్రీజ్ చేయటం వలన 27 రూపాయలు ఇంక్రీజ్ చేయటం వలన 5% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. 27 రూపాయలు అమ్మిన వెల పెంచడం వలన ప్రాఫిట్ 5% ఇంక్రీజ్ అయింది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి 100% వాల్యూ ఎంత?
5 ones 5 20s. దీంట్లో 27 టైమ్స్ పోతుంది. 20కి 27 టైమ్స్, 20 into 27, that is rupees 540. A loss of 90% gets converted into a profit of 17% when the selling price is increased by 162 rupees. ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెలను 160 రూపాయలు కానీ పెంచితే, when a selling price is increased by 162 rupees, a loss of 90% gets converted into a profit of 17%. ఒక వస్తువు యొక్క అమ్మిన వెలను 162 రూపాయలు కానీ పెంచితే 90% లాస్ కాస్త 17% ప్రాఫిట్ అవుతుంది. 160 రూపాయలు పెంచడం వలన 19% లాస్, 17% ప్రాఫిట్ అవుతుంది. అంటే దీని అర్థం ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 90% లాస్ రావాల్సింది పోయి 17% ప్రాఫిట్ వస్తుంది. ఇంకా అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది పర్సంటేజెస్ అంటే, ఈ రెండింటిని యాడ్ చేస్తే a loss of 19% get converted into a profit of 17%. 19% లాస్ 17% ప్రాఫిట్గా కన్వర్ట్ అయిందంటే 36% ఇంక్రీజ్ అయింది అని అర్థం. 36% ఇంక్రీజ్ అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేయాలి? 162 రూపీస్ ఇంక్రీజ్ చేయాలి. దట్ మీన్స్ ఆ 36% ఈ 162 రూపీస్, 36% 162 రూపీస్ అయితే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్, ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, 17%లో నుంచి -19% తీసేద్దాం. 17%లో నుంచి -19% తీసివేస్తే ఎంత అయింది? దట్ ఈస్ 36%. 36% అవ్వాలి అంటే ఎంత ఇంక్రీజ్ చేయాలి? 162 రూపీస్ ఇంక్రీజ్ చేయాలి. దెన్ కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ ఎంత? uh, 4 9s 4 25s. 9 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 9 ones are 9, 9 8s are 72, 18 times. 1 దీంట్లో 18 times పోతుంది. 25కి 18 times. Rupees 450. Next model it is, an article is sold for 900 rupees and hence gaining 10% of the selling price. Find the cost price. An article is sold for 900 rupees. ఒక వస్తువుని 900 రూపాయలకు అమ్మితే hence gaining 10% of the selling price. సెల్లింగ్ ప్రైస్ పై 10% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. సో అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 900 రూపీస్. ఒక వస్తువుని 900 రూపాయలకు అమ్మితే అండ్ హెన్స్ గెయినింగ్
10% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. ఈ మోడలు కొద్దిగా బీ కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఇన్ జనరల్గా ప్రాఫిట్ పర్సెంట్ని కానీ లాస్ పర్సెంట్ని కానీ కాస్ట్ ప్రైస్లో లెక్కిస్తాం. కాస్ట్ ప్రైస్లోనే లెక్కిస్తాం ఇన్ జనరల్గా. దట్ ఈజ్ రూల్. కానీ ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ని సెల్లింగ్ ప్రైస్లో కౌంట్ చేస్తున్నాడు. చూడండి, an article is sold for 900 rupees and hence gaining 10% of the selling price. 10% of the selling price. ఇక్కడ జనరల్గా 10% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అని ఉండాల్సింది 10% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే ఇది 10 సెల్లింగ్ ప్రైస్ పై 10% అని అర్థం. కాబట్టి వాడు తప్పేమి ఇవ్వలేదు, వాడు ఇచ్చింది కరెక్టే. మనం దీన్ని బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చేయాలి. మనం జనరల్గా కాస్ట్ ప్రైస్ మీద పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇది కాస్ట్ ప్రైజ్ మీద కాకుండా సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత? 900 రూపీస్కి అమ్ముతున్నాడు. దానిపై 10% అమ్మిన వెలపై 10% ప్రాఫిట్ వస్తుంది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ చూడండి, కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి ప్రాఫిట్ అంటే ఏంది? ప్రాఫిట్ అంటే ఎస్పి మైనస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ని ఇటు తీసుకొచ్చి ప్రాఫిట్ని అటు తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని తీసివేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని తీసివేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని తెలుసు? 900 రూపీస్ అని తెలుసు. మైనస్ ప్రాఫిట్ ఎంత? 10% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. 10% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ పై 10%. మనకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని తెలుసు? 900 అని తెలుసు. దానిపై 10% అంటే 10/100. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. దట్ ఈజ్ 900 మైనస్ 90 రూపీస్. 900లో 90 తీసివేస్తే 810 రూపీస్. దట్ ఈజ్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 110%. 110% వాల్యూ 900. అయితే కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ ఎంత అని ఈ విధంగా చేశారంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఈ విధంగా చేయకూడదు. ఈ విధంగా చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అది కరెక్ట్ అవుతుందంటే ద ప్రాఫిట్ ఈజ్ 10% ఆన్ ద కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు మీరు ఇలా చేయాలి. ప్రాఫిట్ 10% ఆన్ ద కాస్ట్ ప్రైస్. లాభము కొన్న వెలపై 10% అన్నప్పుడు ఇలా చేయాలి. మీరు ఇలా చేయటానికి లేదు ఈ ప్రాబ్లంని. ఎందుకని? ఇక్కడ ప్రాఫిట్ 10% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్లో 10% అన్నాడు కాబట్టి ఇలా చేయటానికి లేదు. ఇలా చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 330 rupees.
Find the cost price of the article if gains 10% on the cost price. Selling price of an article 330 rupees. ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 330 రూపీస్ అని. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోమని ఇంకా ఏమిస్తున్నాడు? ఆఫ్ ద ఆర్టికల్ గెయిన్స్ 10% ఆన్ ద కాస్ట్ ప్రైస్. గెయిన్ 10% ఆన్ ద కాస్ట్ ప్రైస్. గెయిన్ కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ తెలిసి ఉండాలి మనకి. ఎందుకని? ఇఫ్ గెయిన్స్ 10% ఆన్ ద కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ పై 10% అన్నాడు. కాస్ట్ ప్రైస్ పై 10% అంటే మన కాస్ట్ ప్రైస్ తెలిసి ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఏం తెలుసు? సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సెల్లింగ్ ప్రైస్ తెలిసి ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ప్రాఫిట్ ఏమో గెయిన్ ఏమో కాస్ట్ ప్రైస్ పై ఇస్తున్నాడు. అప్పుడు ఎలా కనుక్కోవాలి దీన్ని చూడండి. ఇక్కడ ప్రాఫిట్ $10 on the cost price. 10% on the cost price. కాస్ట్ ప్రైస్ పై 10%. 10% అంటే 10/100 ఆన్ ది కాస్ట్ ప్రైస్. 0కి 0 క్యాన్సిల్. 1/10 ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇది ఏ రూపంలోకి వచ్చిందో చూడండి. ప్రాఫిట్ 1/10 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్లో కన్వర్ట్ చేసినప్పుడు మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఒక సింపుల్ లాజికల్ అప్రోచ్ కోసం ఒక చిన్న ఫార్ములా నేర్పించాను మీకు. అదేంటది? ప్రాఫిట్ 1/x ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, 1/x ఆఫ్ కాస్ట్ ప్రైస్, దిస్ దెన్ 1/x + 1 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాను. ప్రాఫిట్ 1/x ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు 1/x + 1 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పిన. అంటే దీని అర్థం ఎందుకు ఇట్లా కన్వర్ట్ చేయాల్సి వస్తున్నాయా అంటే, మన కాస్ట్ ప్రైస్ ఇచ్చిందేమో సెల్లింగ్ ప్రైస్, మనకు గెయిన్ చెప్పిందేమో కాస్ట్ ప్రైస్లో అని చెప్పాడు. కాస్ట్ ప్రైస్లో చెప్పాడు కానీ మనం గెయిన్ కనుక్కోలేము. ఎందుకంటే మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి దీని యొక్క ప్రాఫిట్ ఎంతో కనుక్కోలేము మనం. ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఈ కాస్ట్ ప్రైస్లో చెప్పింది దేంట్లో రావాలి? సెల్లింగ్ ప్రైస్లో ఉండాలి. సెల్లింగ్ ప్రైస్లో ఎందుకు ఉండాలి? మనకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు కాబట్టి ఈ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్లో కావాలి. అందుకని 1/x ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/x + 1 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. x + 1 అంటే x బదులు ఎంత ఉంది? 10 ఉంది. 10 + 1 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో దట్ ఈజ్ 1/11 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అంటే 330 రూపీస్. 11 ones 11 30s. సో దట్ ఈజ్ ₹30. ప్రాఫిట్ 30 రూపీస్. ప్రాఫిట్ 30 రూపీస్ వస్తే ఇంకా కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు కదా. కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి SP మైనస్ ప్రాఫిట్. SP అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 330 మైనస్ ప్రాఫిట్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు ₹300. On selling an article for 600 rupees, a man gains 20% of the selling price. On selling an article for 600 rupees, ఒక ఆర్టికల్ని 600 రూపాయలకు అమ్మేటప్పుడు
ఏ మ్యాన్ గెయిన్స్ 20% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. ఒక మనిషి సెల్లింగ్ ప్రైస్పై 20% ప్రాఫిట్ని పొందుతాడు. సెల్లింగ్ అమ్మిన వెలపై 20% లాభంగా పొందుతాడు. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ ది కాస్ట్ ప్రైస్. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ని కాస్ట్ ప్రైస్పై ఎంతో చెప్పమంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్పై 20% అయితే కాస్ట్ ప్రైస్పై ఎంత శాతము అంటున్నాడు. చూడండి, ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ టిపికల్ ప్రాబ్లమ్స్. ఆ 2 ప్రాబ్లమ్స్లో ఆన్సరు వాల్యూ అడిగాడు, పర్సెంటేజ్ అడగల. ఆన్సర్ వాల్యూలు అడిగాడు కాబట్టి ఇచ్చిన వాల్యూని మనం ఉపయోగించాలి ఖచ్చితంగా. ఈ క్వశ్చన్లో ఆన్సర్ పర్సెంటేజ్లో అడిగాడు. చూడండి, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ ది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సెంటేజ్ని కాస్ట్ ప్రైస్లో అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ని కాస్ట్ ప్రైస్లో అడుగుతున్నాడు. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఈ వాల్యూ జోలికి వెళ్ళొద్దు. ప్రస్తుతానికి దీన్ని క్లోజ్ చేద్దాం, అంత మనకు పనేలే. మరి ఎలా చేస్తుంది అంత పని లేకుండా అంటే చూడండి, ఇక్కడ ఏమని తెలుసు, 20 మ్యాన్ గెయిన్స్ 20% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. 20% ఎంత లాభం వస్తుందంటే 20% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెలపై 20% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ప్రాఫిట్ 20% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. 20% అంటే దట్ ఈస్ 20/100 ఆఫ్ ఎస్పి. 21s 25. ప్రాఫిట్ 1/x ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ 1/x ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మీద ఉండేది కాస్ట్ ప్రైస్ కన్వర్ట్ చేయాలంటే 1/x - 1 ఆఫ్ కాస్ట్ ప్రైస్. 1/x - 1 ఆఫ్ కాస్ట్ ప్రైస్. గుర్తొచ్చాయా? దట్ ఈస్ 1/4. కాస్ట్ ప్రైస్ అంటే 100%. 4 1s 4 25s. That is equal to 25%. Very, 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 very important model. Very dangerous model. తప్పులు చేయటానికి అవకాశం ఉండే మోడల్ ఇది. చాలా కేర్ఫుల్గా చేయాలి దీన్ని. By selling an article, a person gets a profit of 25% on the selling price. By selling an article, ఒక ఆర్టికల్ని అమ్మేటప్పుడు a person get a profit of 25% on selling price. ఒక వస్తువుని అమ్మేటప్పుడు అమ్మిన వెలపై 25% లాభంగా పొందుతున్నాడు. అమ్మిన వెలపై 25% లాభంగా పొందుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. జనరల్గా లాభ శాతాన్ని కొన్న వెలపై అసలు చెప్పరు. లాభ శాతాన్ని దేనిపై లెక్కించాలంటే కొన్న వెలపైయే లెక్కించాలి. ఇలా పర్టికులర్ కేసెస్లో లాభ శాతాన్ని సెల్లింగ్ ప్రైస్పై చెప్పారు అంటే మర్యాదగా మనం సెల్లింగ్ ప్రైస్ మీదే చేయాల. వాడు ఏది చెప్తే అది చేయాల. కాబట్టి జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా చదవండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఒక వస్తువుని అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ అంటే 25% ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెలపై 25% లాభంగా పొందుతాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. అయితే కాస్ట్ ప్రైస్పై కొన్న వెలపై ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాభ శాతం ఎంత అంటున్నాడు. జనరల్గా ఇక్కడ 25% సెల్లింగ్ ప్రైస్పై ఇచ్చి ఆ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్ మీద చెప్పమంటున్నాడు.
ఇక్కడ ఖచ్చితంగా ఆ రిలేషన్ తెలిస్తేనే మనం చేయగలం. ఇది రిలేషన్ తెలియకుండా మనం చేయలేం. ఖచ్చితంగా రిలేషన్ తెలిసి ఉండాలి. నేను చెప్పే రిలేషన్ ప్రాఫిట్ 1/x ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ దెన్ 1/x + 1 ఆఫ్ కాస్ట్ ప్రైస్. Profit 1/x of cost price then 1/x + 1 of selling price. Profit 1/x of selling price then 1/x - 1 of cost price. ఈ రెండు రిలేషన్స్ మనకు మైండ్లో ఉండాలి ఎప్పుడు. ఇలాంటి మోడల్స్ వస్తాయి. ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిలేషన్స్ మనకు తెలిసి ఉండాలి. చూడండి, ప్రాఫిటే కదా ఇది. ప్రాఫిట్ 25% ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. 25% అంటే 25/100 ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి. 25 1s 25 4s. సెల్లింగ్ ప్రైస్ పై 1/x అయితే కాస్ట్ ప్రైస్ పై 1/x - 1. 1/x - 1 4 - 1 into కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 1/4 - 1 అంటే 3. కాస్ట్ ప్రైస్ అంటే 100%. అది దాంట్లో ఎన్నిసార్లు పోతుంది? 33. 1/3%. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ క్లాసు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు పాడే పాటే ఇది. ఈ పాటలో కొత్తదనం ఏం లేదు. అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఏదో రోజు ఇలా చెప్తూ ఉంటాను. మీకు బాగా నచ్చితే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. మీకు మరో క్లాసులో మరో అద్భుతమైన మోడల్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.